కరీంనగర్ కమిషనరేట్లో ఒకటే వెపన్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అనేది ఆయుధ ప్రదర్శన అనేది చేయడం జరిగింది. ఇది 51 mm మోటార్ అంటారు దీన్ని. ఇది సర్వసాధారణంగా ఒక ఆర్మీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, ఫోర్స్లో ఉపయోగిస్తారు. ఇది తక్కువ పోలీసులో డిపార్ట్మెంట్లో ఉపయోగిస్తారు. దీన్ని ఏమంటారంటే 7.62 mm లైట్ మెషిన్ గన్ అంటారు. దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్. ఇది 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని హతమార్చడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా దిస్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్. ఇది బైపాడ్ అంటారు దీన్ని. ఇది 500 మీటర్స్ ఉంటుంది. దీనికి మళ్ళీ ట్రైపాడ్ అని చెప్పేసి ఉంటాయి, 3 legs ఉంటాయి. అది 3 legs పెడితే ఏమవుతుందంటే 500 మీటర్ నుంచి 1000 మీటర్స్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా మనం ఫైట్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మన కరీంనగర్లోని ఖమాన్ వరకు కూడా మనం ఫైట్ చేయవచ్చు, అంత రేంజ్ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ద గ్లాక్ పిస్టల్ అంటారు. ఇప్పుడు భారతదేశంలో అత్యాధునికమైన స్మాల్ వెపన్ అన్నమాట. దిస్ ఈజ్ గ్లాక్ పిస్టల్ అంటారు. మేడ్ ఇన్ ఆస్ట్రియాలో కూడా చేశారు. అయినప్పటికీ కూడా మనము గవర్నమెంట్ తీసుకొచ్చుకొని పర్మిషన్ తోసి ఇంపోర్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఆఫీసర్స్కి ఉండే దగ్గర వెపన్స్లలో అత్యంత పవర్ఫుల్ వెపన్, లేటెస్ట్ టెక్నాలజీ గల వెపన్ ఇది గ్లాక్ పిస్టల్. ఇది మామూలుగా ఇది ఆఫీసర్స్ యొక్క ఆయుధం. ఇది 9 mm పిస్టల్ అంటారు. ఇది బెల్జియం మేడ్. సో దీన్ని ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇట్లా ఈ స్థాయి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది రివాల్వర్ అంటారు. ఈ రివాల్వర్ అనేది ఇంతకుముందు గబ్బర్ సింగ్ సినిమాలో చూస్తారు కదా. గబ్బర్ సింగ్ సినిమాలో మనకు ఇట్లా ఒక రౌండ్ అని వేసి ఆడతారు కదా గేమ్. సో ఇది చేసుకొని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఈ వెపన్ అనేది వాడుకలో తక్కువగా ఉంది. ఈ వెపన్కు బదులుగా 9 mm పిస్టల్, 9 mm అండ్ గ్లాక్ పిస్టల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఇవి యాంటీ రైడ్ గన్, గ్యాస్ గన్. ఇవి ఎవరైనా అల్లరి మూకలు, మాబు సంబంధించిన ఎవరైనా